Morning children, today's class is English workbook part. Open the workbook on page number 44. See this page. Writing fun అనేది ఆల్రెడీ పేజ్ మన ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. హోంవర్క్ అని పెట్టుకోమన్నాను, కానీ ఎంతమంది కంప్లీట్ చేశారనేది ఐడియా లేదు నాకు. అబ్జర్వ్ ద పిక్చర్స్ ఆఫ్ ద ఓ ఫ్యామిలీ వర్డ్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో ఈచ్ పిక్చర్ అన్నాడు. అక్కడ కొన్ని పిక్చర్స్ని బట్టి అన్ని ఓ ఫ్యామిలీ వర్డ్సే వస్తాయి. ఫస్ట్ అక్కడ ఏం చేస్తుంది, గర్ల్ క్రైమ్ చేస్తుంది అండ్ సాబ్ అంటారు. ఏమంటారు? సాబ్. కంప్లీట్ అయిన వాళ్ళు వదిలేయండి, కంప్లీట్ కాని వాళ్ళు రాసుకోండి ఒకసారి. SOB సాబ్. నెక్స్ట్ ఒక పోలీసు డ్రెస్ వేసుకున్న ఒక ఉమెన్ ఉంది, ఆ అమ్మాయి జాబ్ అది, ఆమె ఏమంటారు? పోలీస్ ఆఫీసర్ని కాప్ అంటారు. COP కాప్. ఇదేంటిది? చెట్టు దొంగ, దీన్ని ఏమంటారు? లాగ్ అంటారు. LOG లాగ్. నెక్స్ట్ ఇక్కడ ఒక అబ్బాయి జాగింగ్ చేస్తున్నాడు, గర్ల్ జాగింగ్ చేస్తుంది, జాగ్ JOG జాగ్. నెక్స్ట్ ఇక్కడ ఒక మూకుడు లాంటిది, దాన్ని ఏమంటారు? ఓక్ WOK ఓక్. నెక్స్ట్ ఇక్కడ ఫాక్స్, ఇదొక యానిమల్, ఏమంటారు? ఫాక్స్ FOX ఫాక్స్. ఇక్కడ ఒక అతను, ఒక బాయ్, ఒక 1 అనే నెంబరు దాని మీద నుంచుని ఉన్నాడు. అతని మెడల్ ఉంది చూపిస్తున్నాడు, దాన్ని అతను గెలిచాడంట. ఓన్ WON ఓన్. నెక్స్ట్ ఇది ఒక మొక్కజొన్న కండి, దీన్ని ఏమంటారు? కాబ్ అంటారు. COB కాబ్. నెక్స్ట్ ఇదేంటిది? ఒక అట్టపెట్టి, దీన్ని ఏమంటారు? బాక్స్ అంటారు. BOX బాక్స్. నెక్స్ట్ ఒక కుందేలు ఏం చేస్తుంది? గెంజుతోంది, దాన్ని ఏమంటారు? హాప్ HOP హాప్. ఇక్కడ ఒక మామ్ తన సన్న ఎత్తుకుని ఉంది, మామ్. ఆవిడ ఏమంటారు? మామ్ అంటారు. MOM మామ్. నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాన్, ఒక ఉమెన్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక సన్, అతని కొడుకు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతన్ని ఏమంటారు? సన్ SON సన్. SUN సన్ అంటే సూర్యుడు, SON సన్ అంటే కొడుకు. అబ్జర్వ్ దీస్ వర్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మిడిల్ లెటర్ O వచ్చింది చూడండి. దీస్ ఆర్ O ఫ్యామిలీ వర్డ్స్. ఇది O అనేది వచ్చింది చూడండి. SOB సాబ్, COP కాప్, LOG లాగ్, JOG జాగ్, WOK ఓక్, FOX ఫాక్స్, WON ఓన్, COB కాప్, BOX బాక్స్, HOP హాప్, MOM మామ్, SON సన్. ఓకేనా? కంప్లీట్ అవ్వని వాళ్ళు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ పేజ్ మనకి ఎక్కడ కంప్లీట్ అవ్వలేదో చూసుకుందాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 48 తీయండి. 48లో అన్జంబుల్ ద జంబుల్, అన్జంబుల్ ద లెటర్స్ టు ఫ్రమ్ ఓ ఫ్యామిలీ వర్డ్స్. ఇవి కూడా అంతే, ఇవి ఓ ఫ్యామిలీ వర్డ్సే, కానీ అన్జంబుల్లో ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేయాలి మనం, జంబుల్ వర్డ్స్గా రాయాలి. OPH ఏంటి? దాన్ని కరెక్ట్ కాదు కదా, అది HOP హాప్ అనేది కరెక్ట్. HOP అని రాయండి మీరు, హాప్. నెక్స్ట్ KOW కాదు, అది WOK ఓక్ అని చదువుకున్నాం కదా మనం, అది WOK ఓక్. నెక్స్ట్ OPT కాదు, అది TOP టాప్. మీకు పిక్చర్ని చూస్తేనే అదేంటి ఐడియా వస్తుంది, దాని స్పెల్లింగ్ ఏమవుతుంది? TOP టాప్ అవుతుంది. నెక్స్ట్ GOF కాదు, ఫాగ్. ఇదేంటిది? ఫాగ్, మంచు. FOG ఫాగ్, FOG ఫాగ్. నెక్స్ట్ ఇది లాగ్, దుంగ, LOG లాగ్, LOG లాగ్. నెక్స్ట్ ఇది బాక్స్ కదా, XBO అన్నాడు, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. బాక్స్ BOX బాక్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ SNO కాదు, SON సన్, SON సన్. నెక్స్ట్ BJO, ఇదేంటి? జాబ్ JOB అవుతుంది, JOB జాబ్. నెక్స్ట్ MVO కాదు, మాబ్, MOB మాబ్ అంటే ఒక గుంపు, సమూహం, ఒక గుంపుగా ఉన్నదాన్ని, MOB మాబ్. చూడండి మిడిల్లో అన్ని ఓలు వచ్చినాయి చూడండి. అబ్జర్వ్ దీస్ వర్డ్స్.
ఇది కూడా ఓ ఫ్యామిలీ సంబంధించినవి. అన్జంబుల్ వర్డ్స్ జంబుల్ వర్డ్స్గా రాసాం మనం. నెక్స్ట్ సీ దిస్ పేజ్ నెంబర్ 49. Hard or soft. Collect all the objects given below and tap on each one of them. If the objects make a sound, it is hard, and if it does not make any sound, it is soft. Write H under hard objects and S under soft objects. మీరంటే ఈ కలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని ఒక ట్యాప్ కింద పెడితే మనకి అది వాటర్ వదిలితే ఏమవుతుంది, సౌండ్ వస్తుందంట. వాటర్కి సౌండ్ వస్తేనేమో సౌండ్ లేకుండా ఉంటే సాఫ్ట్. హార్డ్ అంటే హెచ్ఏఆర్డి కాబట్టి హార్డ్ థింగ్స్కి ఆబ్జెక్ట్స్కి ఏమో హెచ్ పెట్టమన్నాడు, బాక్స్లో కింద గివెన్ బాక్స్ ఇచ్చాడు. అదే సాఫ్ట్ థింగ్స్కి ఏమో ఆబ్జెక్ట్స్కి ఎస్ పెట్టమన్నాడు. సపోజ్ ఇది కాటను వాటర్లో పట్టినా మనం ట్యాప్ తిప్పినా ఏమవుతుంది, అది సాఫ్ట్గానే ఉంటుంది, మెత్తగానే ఉంటుంది, సౌండ్ రాదు. ఇక్కడ ఎస్ఓఎఫ్టీ కాబట్టి ఎస్ పెట్టండి. ఎస్. ఇదేంటిది జగ్గు, దీన్ని కొడితే సౌండ్ వస్తుంది. ఇది హార్డ్ మెటీరియల్తో తయారు చేసిన ఆబ్జెక్ట్, ఇది దానికి సౌండ్ వస్తుంది కాబట్టి హార్డ్. ఇది హెచ్ పెట్టండి. హెచ్. నెక్స్ట్ స్పాంజ్ అంటే చాలా మెత్తగా ఉంటుంది, దానికి అది వాటర్తో తడిపినా కానీ సౌండ్ రాదు. రానప్పుడు ఏం చేయాలి, దాని ట్యాప్. ఇది స్పాంజ్ అనేది సాఫ్ట్ ఆబ్జెక్ట్, ఎస్ పెట్టండి. నెక్స్ట్ ఇది పిల్లో కూడా సాఫ్ట్ ఆబ్జెక్ట్, కాటన్తో ఉంటుంది లోపల, బట్ పిల్లో కూడా సాఫ్టే కాబట్టి ఎస్ పెట్టాలి. సాఫ్ట్ అంటే ఎస్, హార్డ్ అంటే హెచ్. టేబుల్ ఇది వుడ్తో తయారు చేసింది, దీన్ని ఎట్లా ఉంటుంది, ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి సౌండ్ వస్తుంది, ఇది హార్డ్, హెచ్. నెక్స్ట్ బ్యాట్ ఆల్సో ఇది కూడా హార్డ్ థింగ్, హార్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి హెచ్ పెట్టండి. నెక్స్ట్ ఇది క్విల్ట్ మెత్తదే, ఇది కూడా లోపల క్లోత్స్తో కానీ లేకపోతే కాటన్తో కానీ తయారవుతుంది, ఇది మెత్తగా ఉంటుంది, ఇది కూడా సాఫ్ట్ ఆబ్జెక్ట్, ఎస్ పెట్టండి. నెక్స్ట్ బ్రిక్ అంటే రాయి, ఒక ఇటుక రాయి, అదొక మట్టితో తయారు చేస్తారు, దాని క్లేతో, అది చాలా హార్డ్గానే ఉంటుంది, అది ఇక్కడ మనకు పడితే దెబ్బలు కూడా తగులుతాయి, ఇది హార్డ్ కాబట్టి హెచ్. ఇది నట్ కూడా పైన ఇది షెల్ ఉంది కాబట్టి ఇది హార్డే. లోపల ఉండే పప్పు మెత్తగా ఉంటుంది కానీ ఇది షెల్ గట్టిగా ఉంది, హార్డ్ హెచ్. ఇది డాల్, బొమ్మ ఇలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది ఆడుకునేది. మనం ఆడుకునేవి అవి హార్డ్గా ఉండవు, మనం ఆడుకునేవి ఎప్పుడు మెత్తగా ఉంటాయి మీరు ఆడుకునేవి కాబట్టి డాల్ అంటే ఇది సాఫ్ట్, ఎస్. చూడండి ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ సాఫ్ట్ ఉన్నాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ హార్డ్ ఉన్నాయి. కాటన్, స్పాంజ్, పిల్లో, క్విల్ట్, డాల్ అనేవి సాఫ్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ వచ్చి జగ్, టేబుల్, బ్యాట్, బ్రిక్, నట్ అనేవి హార్డ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. నెక్స్ట్ పేజ్. ఫాస్ట్ ఆర్ స్లో. Identify the fast and slow moving animal in each given pair and color the box as per the given color code. ఇక్కడ కలర్ కోడ్ ఇచ్చాడు. ఫాస్ట్ అంటే స్పీడ్గా వెళ్ళటం, స్లో అంటే నెమ్మదిగా వెళ్ళటం. ఫాస్ట్కి కలర్ ఏంటిది, కలర్ గ్రీన్. స్లోకి ఏం కలర్ ఇచ్చాడు, రెడ్ ఇచ్చాడు. ఇక్కడ ప్రతి బాక్స్లో ఒక టూ యానిమల్స్ ఉన్నాయి, ఆ పేరు వాటిల్లో ఏది ఫాస్ట్ ఏది స్లో. ఫాస్ట్ దానికేమో గ్రీన్ కలర్ చేయమన్నాడు, స్లో దానికేమో ఏం కలర్ చేయమన్నాడు, రెడ్ కలర్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి ఇది షీప్, ఇది డాగ్. దీంట్లో ఇది ఫాస్ట్ యానిమల్, డాగ్ అనేది ఫాస్ట్గా పరిగెడుతుంది, ఇది ఎఫ్. షీప్ అనేది నిదానంగా పరిగెడుతుంది, స్లో. ఇక్కడ వచ్చి ఈ ఎస్ దానికేమో రెడ్ కలర్, ఈ ఎఫ్ ఉన్న దానికేమో గ్రీన్ కలర్ చేయాలి. అలాగే ఇక్కడేముంది, చీతా ఉంది, నెక్స్ట్ బేర్ ఉంది. ఇక్కడ చీతా వెరీ డేంజరస్ యానిమల్, బేర్ కూడా డేంజరస్ కానీ చీతా ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఇది ఫాస్ట్. ఎఫ్ ఆర్ ఫాస్ట్. మీకు ఐడెంటిఫై కోసం నేను ఎఫ్ రాస్తున్నాను, మీరు కూడా రాసుకోండి, లేకపోతే ఐడెంటిఫై చేసి కలరింగ్ చేయండి. ఇది బేర్, దీని మీద స్లో, ఇది స్లో, దీనికి రెడ్ కలర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి టార్టాయిస్ అండ్ ర్యాబిట్ ఉన్నాయి. హెయిర్ అండ్ టార్టాయిస్ అని స్టోరీ ఉంటుంది, ఇది హెయిర్ అని కూడా అంటారు దీన్ని. ఇది దాంట్లో టార్టాయిస్ చాలా స్లోగా వెళ్తుంది, ర్యాబిట్ అనేది హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఇది స్లో, దీనికి రెడ్. ఇది ఫాస్ట్, దీనికి గ్రీన్ కలర్.
నెక్స్ట్ మంకీ, కౌ. మంకీ అసలు చెంగుని గెంతుకుంటా ఎక్కడికైనా చెట్ల మీదకైనా సరే దూకుతూ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కౌ అనేది ఈ 2 యానిమల్స్తో కంపేర్ చేస్తే కౌ స్లోగా ఉంటుంది. కాబట్టి మంకీ ఫాస్ట్, గ్రీన్. కౌ స్లో, రెడ్. స్లో అని పెట్టండి, ఎస్ అని పెట్టండి. ఎస్కి రెడ్ కలర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 2 యానిమల్స్, ఫాక్స్, హిప్పోపట్మస్. హిప్పోపట్మస్ అనేది చాలా పెద్ద హ్యూజ్ యానిమల్. ఇది వచ్చి చాలా చిన్న యానిమల్, అయినా ఇది ఫాస్ట్గా వెళ్తుంది. ఫాక్స్ ఇది పెద్దది కాబట్టి స్లోగా వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్ళలేదు. కాబట్టి ఇది ఫాక్స్ అనేది ఫాస్ట్, ఈ హిప్పోపట్మస్ అనేది స్లో. రైనోసిరాస్, హిప్పోపట్మస్ అది. నెక్స్ట్ ఇది ఎలిఫెంటు, జీబ్రా. ఎలిఫెంటు పెద్దది, బిగ్ యానిమల్ కాబట్టి స్లోగా వెళ్తుంది. జీబ్రా అనేది ఫాస్ట్గా వెళ్తుంది. జీబ్రాకేమో గ్రీన్ కలరు, ఎలిఫెంట్కేమో రెడ్ కలర్. ఓకేనా? కలర్స్ ఐడెంటిఫై చేసి కలరింగ్ చేయండి, అది హోంవర్క్. మీకు కలర్ అనేది హోంవర్క్. H.W. నెక్స్ట్ పేజ్, మిస్సింగ్ వర్డ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ఈచ్ సెట్ బై చూసింగ్ ద కరెక్ట్ వర్డ్ గివెన్ ఇన్ ద లీవ్స్. ఇక్కడ ఒక 2 వర్డ్స్ ఇచ్చాడు పక్కన లీవ్స్ మీద. ఆ వర్డ్స్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్ చేయాలంట. ఫస్ట్ 1, 2లో ఆల్ ఒక దాంట్లో వస్తుంది, కమ్ ఒక దాంట్లో వస్తుంది. అలాగే 3, 4లో ఒక 2 అలా ఉన్నాయి. ఈ వర్డ్స్ ఉన్నాయి. యూ, YOUU, CAN కెన్, డాష్ FR ఫర్, A JOG జాగ్, WITH విత్ ఏ ROD రాడ్. యూ కెన్ డాష్ ఫర్ ఏ జాగ్ విత్ ఏ రాడ్. యూ కెన్ కమ్ ఫర్ ఏ జాగ్ విత్ ఏ రాడ్. ఈ కమ్ అనేది ఇక్కడ వస్తుంది ఫస్ట్. COME, కమ్. యూ కెన్ కమ్ ఫర్ ఏ జాగ్ విత్ ఏ రాడ్ అనాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. డాష్ ఆఫ్ OF ఆఫ్ YOUU, CAN కెన్, GO FR ఫర్, TH ద JOB జాబ్. డాష్ ఆఫ్ యూ కెన్ గో ఫర్ ద జాబ్. ఆల్ ఆఫ్ యూ కెన్ గో ఫర్ ద జాబ్. ఆల్ ఫస్ట్ లెటర్ కాబట్టి క్యాపిటల్ రాయాలి, ALL, ఆల్. ఆల్ ఆఫ్ యూ కెన్ గో ఫర్ ద జాబ్. థర్డ్ వన్ చూడండి. WEE, WILL, will, dash A and PLAY, play, WITH with a DOC, dog. We will dash and play with a dog. We will go and play with a dog. Go రాయాలి, GO, go. We will go and play with a dog. Next, WEE, CAN కెన్, డాష్ A TOP top, FR for, HR her, SON son. Son అంటే కొడుకు, అతను we can a top for her son. We can make, టాప్ అంటే బొంగరం కదా, బొంగరం తయారు చేయటం. MAKE, మేక్. మేక్ అంటే చేయటం. వీ కెన్ మేక్ ఏ టాప్ ఫర్ హర్ సన్. నెక్స్ట్ డాష్, ఫిఫ్త్ వన్. డాష్ LADS, లాడ్, CAN కెన్, HOP హాప్, INN TH ద FOG ఫాగ్. దీస్ లాడ్స్ కెన్ హాప్ ఇన్ ద ఫాగ్ అనాలి. దీస్, ఈ దీస్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ దీస్ 2 వర్డ్స్ ఉన్నాయి. దీస్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టండి ఫస్ట్ కాబట్టి, THESE. ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్టింగ్లో వర్డ్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాలి. నెక్స్ట్ లాస్ట్ వన్. IWILL, will, dash INN TH ద MOB mob, WITH with a BOX box. I will dash in the mob with a box. I will be in the mob with a box. B అనేది లాస్ట్ వర్డ్, BEB. ఈ కరెక్ట్ చేయండి, నీట్గా ఇలా రాసుకోండి వీడియో చూసి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 53. ముంబుల్ జంబుల్. అరేంజ్ ద గివెన్ సెంటెన్సెస్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. అక్కడ ఆర్డర్లో ఇవ్వలేదు, ముంబుల్ జంబుల్ ఇచ్చాడు, దాన్ని కరెక్ట్ చేయాలి. హ్యావ్ టు, యూ ఆల్ కమ్ అన్నాడు. యూ ఆల్ హ్యావ్ టు కమ్ అని రాయాలి. అక్కడ 1, 2, 3 కూడా ఇచ్చాడు చూడండి. 1 ఫస్ట్ రాయాలి. 1లో ఉన్న 2 వర్డ్స్ ఫస్ట్ రాయాలి. 2లో ఉన్న 2 వర్డ్స్ మిడిల్లో రాయాలి. 3లో ఉన్నది లాస్ట్లో రాయాలి. ఎందుకంటే 1, 2, 3 ఆర్డర్లో ఇస్తే అలా ఆర్డర్ పెట్టుకోవాలి మనం. యూ ఆల్ హ్యావ్ టు కమ్ అనాలి. రాయండి ఇక్కడ.
కింద లైన్స్తో నీట్గా వై క్యాపిటల్ వై ఓ యు యు ఏఎల్ఎల్ ఆల్ హెచ్ ఫింగర్ డిస్టెన్స్లు ఇవ్వండి HAPE హ్యావ్ TO2 COME come dot you all have to come. Next one, the dogs are you all అన్నాడు. all the dogs are out. are out all అన్నాడు. all the dogs are out. all అనేది 1లోకి తీసుకురావాలి. ఫస్ట్ ఏ క్యాపిటల్ ALL all. సెకండ్ ద డాగ్స్ ఫింగర్ డిస్టెన్స్ THE ద ఫింగర్ డిస్టెన్స్ DOGS డాగ్స్ ఫింగర్ డిస్టెన్స్ ARE ఫింగర్ డిస్టెన్స్ OUT అవుట్. all the dogs are out. Next, she come in can she can come in she can come in SHE 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 CAN can COME come IN in dot. Next, have to go out we all అన్నాడు. we all have to go out. W capital WEVE ALL all HAVE have TO2 GO OUT out dot. అది అలా నీట్గా రాయండి చూసి. నెక్స్ట్ పేజ్ లాస్ట్కి ఇంకా ఈ 4th month బుక్ అయిపోతుంది. లాస్ట్లో పేజ్ నెంబర్ 55 చూడండి. అక్కడ మేక్ యువర్ సెంటెన్సెస్ అన్నాడు. రైట్ ఎనీ 4 sentences యూజింగ్ ద గివెన్ ఫ్యామిలీ వర్డ్స్ అన్నాడు. అక్కడ 4 sentences రాయమన్నాడు. ఏమి యూజ్ చేసి రాయమన్నాడు? అక్కడ ఉన్న ఫ్యామిలీ వర్డ్స్ ఏమున్నాయి అక్కడ చెక్ చేయండి ఒకసారి. జాబ్, కాబ్, మాబ్, బాక్స్, ఓక్, జాగ్, లాగ్, టాప్, డాగ్, హాప్, సాబ్, మామ్, కాగ్, రాడ్, ఫాక్స్, సన్. ఇవన్నీ కూడా ఓ ఫ్యామిలీ సంబంధించిన వర్డ్స్. అక్కడ చూద్దాం, ఏదన్నా ఒకటి ఉపయోగించి చూద్దాం. ఇక్కడ ఏంటి, ఒక గోల్ ఏం చేస్తుంది? జాగింగ్ చేస్తుంది. ఫస్ట్ ద గోల్ ఈజ్ జాగింగ్ అని రాద్దాం. 1 అని పెట్టండి ఫస్ట్ లైన్లో, నీట్గా రాయండి. THE ద, టేక్ ఫింగర్ డిస్టెన్స్ GIRL గర్ల్, టేక్ ఫింగర్ డిస్టెన్స్ ISES, టేక్ ఫింగర్ డిస్టెన్స్ JOGGING జాగింగ్. ద గర్ల్ ఈజ్ జాగింగ్. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ర్యాబిట్ కూడా ఉంది. ర్యాబిట్ ఏం చేస్తుంది? హాపింగ్. ర్యాబిట్ అనేది గంతుతూ ఉంది. ద ర్యాబిట్ ఈజ్ హాపింగ్ అలా రాయండి. THE ద, RABBIT ర్యాబిట్, టేక్ ఫింగర్ డిస్టెన్స్ ISES, టేక్ ఫింగర్ డిస్టెన్స్ హాపింగ్ HOPPING హాపింగ్. నెక్స్ట్ నెంబర్ 3, ఇక్కడ కాబ్ ఉంది చూడండి. ఇక్కడ కాబ్. we ate we ate cobs 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 INN THE the M, take finger distance MORNING morning. we ate cobs in the morning. మార్నింగ్ మేము కాప్స్ తిన్నాము అని అక్కడ అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఒక బాక్స్. ఇది ఇట్, అది బాక్స్ కాబట్టి దాన్ని ఇట్ అంటాం. ఇట్ ఈజ్ ఏ బాక్స్. వెరీ ఈజీ సెంటెన్స్ ఇది. IT ఇట్, ISES ABOX బాక్స్ రాయండి. ఇంతటితో ఈ బుక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను 5th బుక్ లైఫ్ లైన్ ఫుడ్ అంట. అవర్ లైఫ్ లైన్ ఫుడ్, అది నేర్చుకుందాం మనం నెక్స్ట్. ఓకేనా? క్లాస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.